హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 39 యొక్క అప్డేట్స్ చూద్దాము. డే 39 అప్డేట్స్లోకి వెళ్ళే ముందు బిగ్ బాస్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. తెలంగాణలో బిగ్ బాస్కి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. బిగ్ బాస్ని వెంటనే రద్దు చేయాలని, అందులో అసభ్యకరంగా ఉందని చూడటానికి ఫ్యామిలీ లేడీస్ ఎలా చూస్తారు ఈ షో అని కేసు పెట్టారు. మరి చూడాలి, మరి బిగ్ బాస్ రద్దు చేస్తారో, మరి కేసు నడుస్తుంది. నిన్నే పెట్టారు కేసు. ఆ కేసు ఎంతవరకు వస్తుందో మన వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మన వీడియోస్ చూడండి. బిగ్ బాస్ న్యూస్ గురించి చెప్తా ఉంటా. ఇక బిగ్ బాస్లో డే 39 యొక్క హైలైట్స్ చూద్దాము. ఈరోజు టాస్క్లు ఏం జరగలేదు, కానీ చాలా చిన్న ఫన్నీ విషయాలు, గొడవలు జరిగినాయి. ఎవరెవరికి గొడవలు జరిగినాయి, ఎక్కడెక్కడ ఫన్నీ విషయాలు జరిగినాయి ఒకసారి తెలుసుకుందాము. మార్నింగ్ బిగ్ బాస్ ఎర్లీ మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత సంజన అండ్ మాధురి కలిసి ఒక ఫ్రాంక్ చేయాలని చూస్తారు. ఆ ఫ్రాంక్ ఏంటంటే వాళ్ళిద్దరు గొడవ పడతారు. సంజన అండ్ మాధురి గొడవ పడినట్టుగా యాక్ట్ చేయాలని చూస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన ఇద్దరం గొడవ పడితే ఎవరు మన గొడవని తీరుస్తారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు మన గొడవని తెలుసుకోవడానికి ఈ ఫ్రాంక్ చేస్తారు. ఇక మాధురి కిచెన్లోకి వచ్చి ఫ్రాంక్ స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేస్తా అంటే, తన స్టిక్కర్స్ కనిపించట్లేదు, ఎవరైనా చూసారని అడుగుతుంది. అంతలోకి ఇమాన్యుల్ వచ్చి మా మమ్మీ చూసింది, నాకు ఈ స్టిక్కర్స్ ఎవరినైనా అడిగిందని చెప్తాడు. అప్పుడు వెంటనే సంజనాని పిలవండి అడుగుదామని చెప్తుంది మాధురి. సంజన మాధురి సీరియస్గానే గొడవ పడతారు. రియల్గా గొడవ పడుతున్నట్టే ఉంటుంది, కానీ ఫ్రాంక్ లాగా ఉండదు. సంజన నానా మాటలు అంటూ ఉంటుంది. అలాగే మాధురి కూడా, నువ్వు ఆల్రెడీ దొంగవే కదా, నీకు ఆల్రెడీ బిగ్ బాస్ దొంగ బోర్డు ఇచ్చారని రియల్గా తిట్టుకున్నట్టే తిట్టుకుంటూ ఉంటారు. ఇది ఫ్రాంక్ వీడియో అని అందరికీ తెలుసు, కానీ వాళ్ళు తిట్టుకునే విధానం చూసి రియల్గా తిట్టుకుంటున్నారేమో అనిపించింది. అలా తిట్టుకుంటూ ఉండగా సంజన తిడుతూనే నవ్వేస్తుంది మధ్యలో. ఇంకా అది ఫ్రాంక్ అని తెలిసిపోతుంది అందరికీ, హౌస్మేట్స్కి. నెక్స్ట్ ఈరోజు ఇంకో హైలైట్ ఏంటంటే, ఇప్పుడు మాధురి అండ్ సంజన ఫ్రాంక్ అయిపోయిన తర్వాత దివ్య అండ్ మాధురి తిట్టుకుంటారు కిచెన్లో. దివ్య అండ్ మాధురి యొక్క గొడవ ఏంటంటే, కిచెన్లో మాధురి దివ్యకి చెప్పకుండానే దోశల్లో కర్రీ వేసుకొని తింటుంది. ఎందుకు తిన్నావు నాకు తెలియకుండా అని దివ్యాని అడుగుతుంది. ఏదైనా కర్రీ వేసుకునేటప్పుడు నాకు చెప్పాలి కదా అని దివ్యాని అడిగితే, నీకు ఎందుకు చెప్పాలి, నేనే కర్రీ చేసింది, కొంచెం వేసుకున్నాను, నేను కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. అలా గొడవ పెద్దదవుతుంది. దివ్య అంటది, నాకు తెలియకుండా కర్రీ ఎవరైనా వేసుకునేటప్పుడు నేను అడిగి వేసుకోవాలని అంటే, మాధురి ఉండి ఇదే నీ హౌస్ అంటే, లేదు నీ హౌస్ అని ఒకరి గొడవ పెరుగుతుంది. మాధురి అంటది, నీలాగా నాన్న అనే బాండింగ్తో రాలేదు, మేము గేమ్ ఆడటానికి వచ్చా అంటే, దివ్య వచ్చి ఎవరు బాండింగ్ పెట్టుకుంది అంటే, నువ్వే పెట్టుకున్నావు అని మాధురి అంటది. అలా గొడవ పెద్దదవుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి సంజన అండ్ మాధురి ఫ్రాంక్ అయిపోయిన తర్వాత, దివ్య అండ్ మాధురి గొడవ అయిపోయిన తర్వాత, మాధురి బయటకు వచ్చి నాకు బోర్ కొడుతుందంటే హౌస్మేట్స్ మాకు భరతనాట్యం నేర్పించమంటారు. అప్పుడు మాధురి కొంతమంది హౌస్మేట్స్కి భరతనాట్యం నేర్పిస్తుంది. ఆ హౌస్మేట్స్ ఎవరెవరంటే ఆయుష, సంజన, ఇమాన్యుల్, నిఖిల్ అండ్ శ్రీనివాస్ గారు. హౌస్మేట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా భరతనాట్యం నేర్చుకుంటారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఆయుషకి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే, హౌస్మేట్లో గౌరవ్కి తెలుగు నేర్పించాలని ఒక చిన్న టాస్క్ ఇస్తాడు ఆయుషకి. ఆయుషకి సరిగ్గా తెలుగు రాదు, గౌరవ్కి తెలుగు నేర్పించమని బిగ్ బాస్ ఆయుషకి టాస్క్ ఇస్తాడు. అది నాకు చాలా ఫన్నీ అనిపించింది. ఆయుష, సంజన అండ్ ఇమాన్యుల్, సుమన్ శెట్టి సాయంతో గౌరవ్కి తెలుగు నేర్పించడం చాలా ఫన్నీగా నడిచింది ఆ వీడియో మాత్రం. నెక్స్ట్ బిగ్ బాస్లో ఈరోజు ఎమోషన్ కూడా జరిగింది. ఆ ఎమోషన్ ఏంటంటే, తనుజ వచ్చి దివ్యకి సారీ చెప్తుంది. దివ్యకి ఎందుకు సారీ చెప్తుంది అంటే, తనుజ రీసెంట్గా కెప్టెన్సీ టాస్క్లో తనుజ దివ్యాని టార్గెట్ చేసి లైట్ ఆపేసిందనే ఇష్యూతో దివ్య హర్ట్ అయి ఉంటుంది. దానికి తనుజ సారీ చెప్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ రమ్యకి ఫుడ్ పవర్ ఇస్తాడు. ఫుడ్ పవర్ అంటే ఏంటంటే, రమ్యకి ఇష్టమైన ఫుడ్, బ్రేక్ఫాస్ట్లో ఇష్టమైన ఫుడ్, నెక్స్ట్ లంచ్లో ఇష్టమైన ఫుడ్, డిన్నర్లో ఇష్టమైన ఫుడ్ బిగ్ బాస్కి ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే ఒక పర్సన్తో, రమ్యకి నచ్చిన పర్సన్తో షేర్ చేసి, ఒక్క పర్సన్తో మాత్రమే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిగ్ బాస్ నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చిందాక ఈ ఫుడ్ని ఒక పర్సన్తో షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రమ్య తన ఫుడ్ని సుమన్ శెట్టితో షేర్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే తనకి ఇష్టమైన మెనూ, బ్రేక్ఫాస్ట్ మెనూ, లంచ్ మెనూ, డిన్నర్ మెనూ పెద్ద లిస్టే చెప్తుంది. అలాగే సుమన్ శెట్టి వెజిటేరియన్ కాబట్టి సుమన్ శెట్టికి సంబంధించిన వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఆర్డర్ పెడుతుంది. ఈరోజు నెక్స్ట్ హైలైట్ ఏంటంటే, ఇమాన్యుల్ మాత్రం ఈరోజు కామెడీ ఎరగదీసిండు. నేను మొత్తం చెప్పలేకపోతున్నాను, కొన్ని హైలైట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ సుమన్ శెట్టి రీతు చౌదరి కాడ కూర్చొని ఏదో మాట్లాడుతుంటే దాన్ని ఇమాన్యుల్ సుమన్ శెట్టి వాయిస్తో మిమిక్రీ చేశాడు. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది అది. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఆయుష్తో కలిపితే ఫన్నీ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అది చూసిన ఇమాన్యుల్ గీతు చౌదరిలో మనసులో మాట చెప్తున్నట్టుగా చాలా ఫన్నీగా చేశాడు.
ఆయుష్ అండ్ డెమన్ పవన్ చేసిన ఫన్నీ డ్యాన్స్ చూసి గీతు చౌదరి బాధపడుతున్నట్టుగా ఇమాన్యుయల్ చాలా పర్ఫెక్ట్గా కామెడీ చేసాడు అక్కడ. నిజంగానే డెమాన్ పవన్ అండ్ ఆయుష డ్యాన్స్ చూసి గీతు బాగా హట్ అయింది. ఇంకా ఈ మిడ్ నైట్న గీతుని డెమాన్ పవన్ ఓదార్చడం చూస్తాం ఈ వీడియోలో. నెక్స్ట్ మిడ్ నైట్లో కెప్టెన్సీ రూమ్లో పవన్ కళ్యాణ్, రీతు చౌదరి అండ్ దివ్య మధ్య మాట్లాడుకుంటాం వల్ల ఆ మాటలు డిస్టర్బెన్స్ జరగడం వల్ల మాధురికి అండ్ రమ్యకి నిద్రపట్టక బయటకు వచ్చేస్తారు. ఆల్రెడీ గార్డెన్లో కొంతమంది హౌస్మేట్స్ మాట్లాడుకుంటుంటే ఆడికి వస్తారు. రమ్య అండ్ మాధురి వచ్చి మాకు కెప్టెన్సీ రూమ్ నుంచి పెద్ద పెద్ద గోల అరుపులు వినిపిస్తున్నాయి, అందుకని మాకు నిద్ర పట్టట్లేదు అని చెప్తారు. నెక్స్ట్ శ్రీనివాస్ వచ్చి హౌస్మేట్తో ఇలా అంటారు, ఇక మిగతా వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఎవరెవరంటే పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, దివ్య వీళ్ళందరూ టాప్ 5లోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఒకవేళ తనుజ వచ్చినా తనుజాలను కూడా పంపించాలని చూస్తున్నారని శ్రీనివాసు తన అభిప్రాయాన్ని హౌస్మేట్తో చెప్తుంటాడు. ఇక ఈరోజు ఫైనల్గా రీతు చౌదరికి అండ్ ఆయుషాకి కూడా గొడవ అవుతుంది కిచెన్లో. రీతు చౌదరికి ఆయుషాకి మధ్య గొడవ ఏంటంటే, రీతు చౌదరి యొక్క డ్యూటీ ఏంటంటే ఈవినింగ్ అంట్లు కడగాలి, మార్నింగ్ వచ్చి ఆయుషా కడగాలి. ఒక గిన్నె మాత్రం రీతు చౌదరి కడగకుండా అక్కడ అట్టి పెడుతుంది. అడిగితే ఇది మిడ్ నైట్ పెట్టారు ఈ గిన్నె, నాకు సంబంధం లేదు, నేను కడగనంటది. ఆయుష మాత్రం మొత్తం నేనే కడగాల, ఆయుష ఉండే అన్ని పనులు నేనే చేయాలి, మొత్తం పనులన్నీ నాకే చెప్తున్నారని ఆ గిన్నె కడిగే విషయంలో రీతు చౌదరికి అండ్ ఆయుషకి మధ్య గొడవ జరిగింది. నెక్స్ట్ హౌస్మేట్స్ అందరు కలిసి రీతు చౌదరి అండ్ ఆయుష మధ్య జరుగుతున్న గొడవని పరిష్కరించడానికి చూస్తారు. రీతు చౌదరి అండ్ ఆయుషాకు మధ్య జరుగుతున్న గొడవలో సంజన స్టాండ్ తీసుకొని పోయి ఆ గిన్నె కడిగేసి ఈ గొడవ ఇంతటితో పరిష్కారం చూపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ గొడవ సద్దుమరగటంతో హౌస్మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు చాలా ఎమోషన్స్, గొడవలు అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 40 అప్డేట్స్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బిగ్ బాస్ మీద కేసు నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ బిగ్ బాస్ ఏమన్నా ఆపేస్తారో లేదో మీకు కామెంట్ చేయండి నాకు. బిగ్ బాస్ యొక్క కేసు తెలంగాణలో పెట్టారు. బిగ్ బాస్ని వెంటనే బ్యాన్ చేయాలి, షో ఆపేయాలని. చూద్దాం. ఈ కేసు యొక్క అప్డేట్స్ రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో. మీరు రెగ్యులర్గా నా ఛానల్స్ చూస్తే మాత్రం బిగ్ బాస్ యొక్క న్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.